హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు ప్రజస్ కుక్ డిష్ అండ్ ట్రీట్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ టేస్టీ యమ్మీ డెజర్ట్ కస్టర్డ్ రస్క్ కేక్. ఈ కేక్ని మనము ఇంట్లోనే చాలా ఈజీగా తక్కువ ఎఫర్ట్తో చేసుకోవచ్చు. రెగ్యులర్ కేక్స్ కంటే కూడా చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటుంది. ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే స్వీట్ ఈ డెజర్ట్. చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం ఏమీ పట్టదు. మరి ఈ జ్యూసీ డెజర్ట్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకొని షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. దీంట్లో 1/2 కప్ షుగర్, 1 కప్ వాటర్ వేసుకోవాలి. షుగర్ మొత్తము కరిగించుకొని వాటర్ కొద్దిగా స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరిగించుకోవాలి. దీనికి తీగపాకం రానవసరం లేదు. మధ్య మధ్యలో కలుపుతూ కొద్దిగా స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరిగించుకొని 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇంకొక 1/2 మినిట్ బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. షుగర్ సిరప్ రెడీ. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకొని మరిగించుకోవాలి. మిల్క్ మరిగేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ పిస్తా, 5 నుంచి 6 కాజు బాదం వేసుకొని కోర్స్ పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇంకొక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. దీంట్లో ఒక స్మాల్ కప్ రూమ్ టెంపరేచర్ లేదా కోల్డ్ మిల్క్ వేసుకొని ముద్దలు లేకుండా నేను వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిల్క్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. మిల్క్ పైన పేరుకున్నటువంటి మీగడను మొత్తము మిల్క్లో కలిసేలా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే 2 to 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని కరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని బిలో మీడియం ఫ్లేమ్కి రెడ్యూస్ చేసుకుని ముందుగా ప్రిపేర్ చేసిన కస్టర్డ్ని మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల లమ్స్ రాకుండా సాఫ్ట్గా ఈవెన్గా వస్తుంది. కస్టర్డ్ వేసిన తర్వాత 2 to 3 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఫ్రీక్వెంట్గా కలుపుతూ అడుగు మాడకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి. కస్టర్డ్ వేయగానే మిల్క్ చిక్కబడడం స్టార్ట్ అవుతుంది. క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. దీంట్లోనే మనం ముందుగా ప్రిపేర్ చేసినటువంటి డ్రై నట్స్, కాజు బాదం, పిస్తా పౌడర్ని 2 టేబుల్ స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనము కావాలి అంటే ఈ పౌడర్ని కస్టర్డ్ వేసే కంటే ముందే వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇంకొక నిమిషం పాటు మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. చూడండి, మనకు కావలసిన థిక్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. క్రీమీ కస్టర్డ్ రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని కొద్దిగా వేడి తగ్గే వరకు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను టీలో, మిల్క్లో తినేటువంటి రెడీమేడ్ రస్క్ ఆర్ టోస్ట్ని 1 ప్యాకెట్ తీసుకున్నాను. ఒక వెడల్పాటి బౌల్ హైట్ తక్కువగా ఉన్నది తీసుకొని దీంట్లో స్ప్రెడ్ చేసుకోవాలి. వీటిపైన ముందుగా ప్రిపేర్ చేసినటువంటి షుగర్ సిరప్ని స్ప్రెడ్ చేసుకోవాలి. కొద్దిగా వామ్గా ఉండేటట్టు చూసుకోవాలి షుగర్ సిరప్. ఇప్పుడు దీనిపైన ముందుగా ప్రిపేర్ చేసినటువంటి క్రీమీ కస్టర్డ్ మిల్క్ని ఒక లేయర్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ లేయర్ పైన ముందుగా ప్రిపేర్ చేసినటువంటి డ్రై నట్స్ పౌడర్, చిన్నగా కట్ చేసినటువంటి పిస్తా పీసెస్ని కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోవాలి. సెకండ్ లేయర్ టోస్ట్ కూడా పెట్టుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయాలి. 2 to 3 లేయర్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ 2 లేయర్స్ మాత్రమే నేను తీసుకుంటున్నాను. ఈ రస్క్ ప్లేస్లో మనము బ్రెడ్ వాడి కూడా ఈ స్వీట్ని ప్రిపేర్ చేయొచ్చు. బ్రెడ్ వాడినప్పుడు బ్రెడ్కి కొద్దిగా నెయ్యి కానీ బటర్ కానీ అప్లై చేసి టోస్ట్ చేసుకొని వాడుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇంట్లో చిన్న చిన్న పార్టీస్ ఏవైనా అయినప్పుడు ఇలాంటి డెజర్ట్ కనుక చేసి పెడితే చాలా రిచ్గా ఉంటుంది. అందరూ ఇంట్రెస్టింగ్గా తింటారు, ఎంజాయ్ చేస్తారు. ఇలా లేయర్స్ కంప్లీట్ అయిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి 3 to 4 అవర్స్ రిఫ్రిజిరేట్ చేయాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టాలి. ఆఫ్టర్ 4 అవర్స్ మూత ఓపెన్ చేసి చూస్తే మనం వేసిన షుగర్ సిరప్, కస్టర్డ్ మొత్తం అబ్జర్వ్ చేసుకుని జ్యూసీగా సాఫ్ట్గా ఉన్నటువంటి కస్టర్డ్ రస్క్ కేక్ రెడీ అయిపోయింది. స్పాచులా తీసుకొని ఒక పోర్షన్ కట్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని ఇలాగే ఎంజాయ్ చేయొచ్చు.
లేదా మనం ప్రిపేర్ చేసినటువంటి కస్టర్డ్ని కొద్దిగా తీసి పక్కన పెట్టుకొని దీనిపైన వేసుకొని తింటే ఇంకా జ్యూసీగా క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ డెలిషియస్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. కుదిరితే ఒక లైక్, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి. ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.